అమ్మా ఏం చేస్తారో రీల్స్. వచ్చావా అన్నా? నీ గురించే వెయిటింగ్. బియర్లు కూడా రెడీగా ఉన్నాయి ఫ్రిడ్జ్లో. వదిన రాలేదా? ఏమైంది, ఏం మాట్లాడట్లేదు? రే నువ్వు ఆగరా, 2 బీర్లు తీసుకురా, పైకి వెళ్దాం. ఏ ఇష్యూతో అయితే మీ రిలేషన్లో గ్యాప్ వచ్చిందో అదే ఇష్యూ నిన్ను ఇప్పుడు సాల్వ్ చేయమంటుందా? నీ కష్టం మళ్ళీ నీకు కూడా రాకూడదన్నా. ఎందుకు రాకూడదురా? వీడికి రావాలి, మళ్ళీ మళ్ళీ రావాలి. నేను అప్పుడే చెప్పా, ఇలా డీల్ చేస్తే ఇష్యూ సాల్వ్ కాదురా అని చెప్పి. ఏమైంది? టైం ఇస్తే మొత్తం సెట్ అయిపోయింది అన్నాడు. ఏమైందన్నా, సెట్ అయిపోయిందా? ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు, వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడు. వాళ్ళ నాన్న పెద్ద సాటిస్టెంట్ కదా. ఎవరు చెప్పాడు? వీడా? అసలు వాళ్ళ నాన్నకి వీళ్ళ లవ్ స్టోరీ గురించి కూడా తెలీదు. ఏంటి తెలీదే? మరి ఆయన నీకెలా తెలుసు? అడుగుతున్నాడుగా, చెప్పు. ఈ ఒక్కసారికి నువ్వు వెళ్ళిపోవచ్చు కదే. అర్జున్ మేనేజర్ పిలుస్తున్నాడు. వస్తున్నా. సూపర్, వెరీ గుడ్, యూ కెన్ లీవ్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎస్, గెట్ ఇన్. పిలిచారంట? ఆఫీస్ అవర్స్లో వర్క్ చేయకుండా ఎక్కడికి వెళ్ళావు? బ్రేక్ తీసుకున్నా. ఏమంత పని చేసావని బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది? నాకు ఇచ్చిన కేసెస్ అన్ని ఇన్ టైం ఫినిష్ చేస్తూనే ఉన్నా. ఇవాళ కూడా ఒక మేజర్ బగ్ ఫినిష్ చేశాకే బ్రేక్ తీసుకున్నా. ఓ, రన్ చేసి చూసావా? ఎనీ ఎర్రర్స్? నో, 0 ఎర్రర్స్. మరి ఇదేంటి? నేను రన్ చేసినప్పుడు ఈ ఎర్రర్స్ అస్సలు రాలేదు. ఎందుకు రావు? ఇప్పుడు నాకు వచ్చాయి కదా. అదే నాకు అర్థం కావట్లేదు. అసలు వర్క్ మీద ఫోకస్ ఉంటే కదా అర్థం కావడానికి. నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూస్తాను. సార్, నేను మళ్ళీ ఇంకొకసారి చెక్ చేస్తాను సార్. ఇది ఆఫీస్, నీ ఇల్లు కాదు. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. ఏంటా చూపు? అవతల వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినంత ఈజీ కాదు వర్క్ ఫినిష్ చేయడం అంటే. ఓ, అదా మీ ప్రాబ్లమ్? ఓకే ఓకే ఓకే. ఏంటి? నేను కంప్లైంట్ ఇచ్చింది మీ మీదే అని మీకు తెలుసు, మళ్ళీ అవతల వాళ్ళ మీద అని ఎందుకులేండి. ఇదే ఈగోనే తగ్గించుకుంటే మంచిది. ఎవరికి? మీకా? హౌ డేర్ యూ టు సే లైక్ దిస్? ఐ కెన్ టర్మినేట్ యూ నవ్ ఇట్ సెల్ఫ్. చేసుకోండి, ఎవరిని భయపెడుతున్నారు? ఫస్ట్ నువ్వు బయటికి వెళ్ళు. పోతా, నాకేం సరదా కాదు. ఎంతసేపు మీ పనుల్లో బిహేవ్ చేయాలంటే నా వల్ల కూడా కాదు. ఇది ఆఫీస్, మీ ఇల్లు కాదు. అంటే ఇక్కడ చేస్తున్న వాళ్ళంతా తప్పు, నువ్వు ఒక్కడే కరెక్టేనా? వేరే వాళ్ళంతా తప్పో రైటో నాకు తెలీదు. నేను మాత్రం ఇలాగే ఉంటా. నేను ఈ జాబ్ జాయిన్ అయినప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ లో మేనేజర్ సంకనాకమని నేను రాయలేదు. డెడికేటెడ్ గా వర్క్ చేయమనుంది. అందుకే ప్రతి ప్రాజెక్ట్ ఇన్ టైం ఫినిష్ చేశా. ఎలా? ఇలా ఎర్రర్స్ తోనా? ఐ హావ్ చెక్డ్ ఇట్ క్లియర్లీ. నేను రన్ చేసినప్పుడు ఒక్క ఎర్రర్ కూడా లేదు. ఎవడికో నా మీద బాగా కాలి వాడు చేస్తున్నట్టున్నాడు ఇలాంటి చెత్త పనులు. అంటే ఏంటి? ఈ పని నేను చేశానంటావా? నేను అలా అనలేదు. మీకు అలా అనిపిస్తే నేను మాత్రం ఏం చేయలేదు. ఇదే, దిస్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లం. పెద్దవాళ్ళంటే మినిమం రెస్పెక్ట్ లేదు. పక్కన కొలీగ్స్ తో సొల్లు వేసుకుంటూ నా మీద బిచ్చింగ్ చేయడం తప్ప. ఓ, ఇదెవడు చెప్పాడు మీకు? ఓకే, ఇందాక మీ చెంచాగాడు వెళ్ళాడు, వాడు చెప్పాడా? అయినా నాతో ఏంటండి మీ ప్రాబ్లము? మీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదనా? మీరింత చీప్ పని చేసినా ఇంకా మీరు మీరు అని మాట్లాడుతున్నా చూడండి, ఇదే మీకు ఇచ్చే రెస్పెక్ట్. ఇంతకంటే ఆవిడెళ్ళాడు ఇంకా. సో యు ఆర్ బ్లేమింగ్ యువర్ మిస్టేక్ ఆన్ మీ. ఓహో, ఇప్పుడు ఇలా ఫ్రేమ్ చేస్తున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నాకు ఫరక్ కూడా పడదు. ఐ కెన్ వర్క్ ఎనీవేర్. అయినా అనవసరంగా ఇన్ని రోజులు ఇదే కంపెనీలో పనిచేసా. ఎప్పుడో రిజైన్ చేయాల్సిందే. నీలాంటి వాళ్ళు బయట చాలా మంది ఉన్నారు. పొరపాటున మళ్ళీ వాళ్ళని హైర్ చేసుకున్నారు, మీకు ప్రాబ్లం అవుద్ది. ఇంతకెళ్ళాడే మీ చెంచాగాడు, వాళ్ళంటోని హైర్ చేసుకోండి, మీకు పనుల్లో బాగా పనికి వస్తాడు. దట్స్ ఇట్, యూ కెన్ లీవ్. ఐఎమ్ సో హానర్ డూయింగ్ దట్. మీకు మీ కంపెనీకో దండం. విత్ దిస్ యాటిట్యూడ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. చాలా చేయగలను, మీరు చూస్తూ ఉండండి. మీకంటే మంచి పొజిషన్లో ఉన్నప్పుడే వచ్చి మిమ్మల్ని కలుస్తా. మంచిది. ఒక చిన్న అడ్వైస్, లోపలికి వచ్చిన ఎంప్లాయీస్ ని ఫస్ట్ కూర్చోబెట్టి మాట్లాడడం నేర్చుకోండి. బేసిక్ కామన్ సెన్స్ అది.
అలా నుంచుని మాట్లాడడానికి ఇది స్కూలు కాదు, మీరు టీచర్ అంతకన్నా కాదు. మీరు ఒక మామూలు మేనేజర్ విత్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీ వర్క్లో కాదు, మీ ఏజ్లో ఉంది. ఇదో ఒక్కలో కంపెనీ మళ్ళీ ఇటుకో రెస్పెక్ట్. ఏమైందిరా? ఇక్కడ పని చేయాలంటే స్కిల్ ఒకటి ఉంటే సరిపోదంట. రోజు ఆడు కొంగుంది అన్నాలు ఎట్టాలంట. అదైతే నా వల్ల కాదు, అందుకే మానేసా బొక్కలో ఉద్యోగం. అది కాదు, నువ్వు కూడా మానే, ఇక్కడ ఉంటే పీకేదేం లేదు. అర్జున్ అసలు ఏం జరిగిందో చెప్పు. నాకు మాట్లాడు ఓపిక కూడా లేదు సిరి. నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తా, బాయ్. నువ్వేమనుకోనంటే నేను మాట అంటానన్నా. నువ్వే దోలగడవన్నా. అంత పెంట చేస్తాడు ఎవడన్నా? ఏంటి తమ్ముడు ప్రతిసారి నువ్వు నన్నే అంటావు? అక్కడ పెంట చేసింది వాళ్ళైతే. కానీ అక్కడ ఉంది కావ్య వాళ్ళ నాన్న కదా. అది నాకు అప్పుడు తెలియదు కదా. అది తెలిసేపటికి మేము రిలేషన్లో ఉన్నాం. అయ్ బాబోయ్. ఇంతకీ ఇప్పుడు తనేమంటుంది? ఏమంటది? నేనే వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడి కన్విన్స్ చేయాలంటది. కానీ నేనే వాడితో పెద్ద శబ్దం చేసి కూర్చున్నా, ఆడికంటే మంచి పొజిషన్లో ఉన్నప్పుడు వచ్చి కలుస్తా అని. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నా? నాకేం అర్థం కావట్లేదు తమ్ముడు. రే ఇప్పుడు అంతా కాదురా, నీ కావ్య అంటే ఇష్టమా? నువ్వు పిచ్చి క్వశ్చన్లు అడుక్కో, ఏమైనా ఉంటే చెప్పు. దీనికి ఒకటే ఆప్షన్, అయితే వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడడం, లేకపోతే కావ్యాన్ని వదులుకోవడం. ఆడొప్పుకోడ్రా. అరే నువ్వు ముందే ఆయన నార్మల్ కలువురా, అప్పుడు అలా బిహేవ్ చేసినందుకు సారీ చెప్పు. సారీ నేనెందుకు చెప్పాలరా? ఆయన తప్పు పెట్టుకున్నా. మళ్ళీ నీ రాజ్యాంగం మాట్లాడకు, ఇప్పుడు అసలు ఇంపార్టెంటే కాదు. అన్నీ మూసుకొని వెళ్ళి ఆయన ఈగోని సాటిస్ఫై చేసి అప్పుడు కావ్య గురించి చెప్పు. అంతే అంటావా? అంతే. నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఎక్కడ కలవాలి అర్థం కావట్లా. అవును, ఆయన ఏదో గుడికి వస్తాడని చెప్పావు కదా, అక్కడే కలు. ఆయన కూడా మంచి మూడ్లో ఉంటాడు కదా. బెస్ట్ ఆప్షన్. కలు. నమస్తే అండి. నమస్కారం. కూల్ కూల్ కూల్. హలో నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది బాగుంది. యా. అంకుల్. ఇప్పుడు ఏం చేయాలి? హలో. అరే ఆడొచ్చేసాడు రా. పెళ్లి కొడుకు. ఆడు అసలు గ్యాప్ ఇస్తే కదా అతి వినయం చూపించేస్తున్నాడు. అది కాదురా, తీరా వెళ్ళాక పట్టించుకోపోతే పరువు పోద్దాం.
ఇప్పుడు పని చేయనా, వెళ్ళి పెళ్లి కొడుకుతో మాట్లాడినా, ఆడ ఎలా అయినా కావ్య ఫ్రెండే కదా, అర్థం చేసుకుంటాడేమో. ఎవడో ఒకరితో మాట్లాడు, ముందు నీ ప్రాబ్లం సాల్వ్ అవడం ఇంపార్టెంట్. సరే నువ్వు ఫోన్ పెట్టి. ఓకే. ఏరెళ్ళు సరే వెళ్ళొస్తాను బాబు. ఆ బేబీ కలిసా ఇప్పుడే? ఆయన నన్ను మాట్లాడనివ్వలేదే. బ్రో ఇది ఒక్కసారి పట్టుకో బ్రో, ఒక్క నిమిషం బ్రో, ఒక్క నిమిషం. ఎవడ్రా ఈయన వెళ్ళిపోయాడు. బ్రో బ్రో వామ్మో. బ్రో ఓర్ని అప్ప. రేయ్ భయ్యా, భయ్యా నా దీపాలు భయ్యా, ఓరు ఆగరా బాబు. భయ్యా ఆగు భయ్యా, ఒరే నా దీపాలు. బాబోయ్ నన్ను వదిలేలేడు. ఓరు ఆగరా, పంచారు ఎలా ఉంది. ఒరే నా దీపాలు ఇచ్చి పోరా బాబు. బ్రో ఓయ్, ఒరే ఆగరా బాబు. బ్రో ఆగు బ్రో, నా దీపాలు ఇచ్చి బ్రో. బ్రో బ్రో ఎక్కడికి వెళ్తున్నావు బ్రో? అరే ఏడు ఓరు బాబోయ్, అమ్మా ఎక్కడ పోయాడు? ఏంటి? సారీ భయ్య, ఏమనుకోద్దే, అలా ఫ్లోలో చేతిలో ఉండిపోయింది. చెప్పు. నీకేమైనా పిచ్చా? ఏం చేస్తున్నావు నువ్వు? నేనేం చేశాను? వాడి వెనకాల ఎందుకు పరిగెడుతున్నావు? మాట్లాడదామని. మరి చేతులు ఏం పట్టుకున్నావు? నువ్వు ఇక్కడే ఉన్నావేంటి? లేదు, నాకు ఫోన్ చేసి చెప్పారు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆడెవడో ఇచ్చాడు పట్టుకోమని, అయంతే పట్టుకుని పరిగెత్తేశా. నాకేం తెలుసు అడవి చూసి భయపడతాడని. నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. ఫోన్లో కాదు, నన్ను కెఫేలో కలు. మళ్ళీ ఏం షాక్ ఇస్తావు? ముందు నువ్వు కలు. కలు అంటే ఇప్పటికిప్పుడు ఎలా కలుస్తారు? మాకు పనులున్నాయి, నైట్ కలుస్తా. ఛ, దీనికేం తక్కువ లేదు. నాడు రోడ్డు మీదకి వచ్చింది బతుకు, మళ్ళీ పంచోటు నాకు చెయ్య. ఏంటి బ్రో, దీనికి కూడా భయపడుతున్నావా? మరి పొద్దున్న ఎందుకు భయపడ్డావు బ్రో? అంటే కావ్య మీ గురించి చెప్పిన దాన్ని బట్టి మీరైనా చేస్తారని భయం వేసింది బ్రో. అంత వైలెంట్గా ఏం చెప్పావే? ఇప్పుడు దాని గురించి అంత అవసరమా? అసలు నువ్వు గుడికి ఎందుకు వెళ్ళేవా చెప్పు. గుడికా? అది ఈడెందుకు వెళ్ళాడు? వాడికి పెళ్లి ఇష్టం లేదు కాబట్టి. అవునా? మరి ఇదేదో ముందే చెప్తేనే అసలు వచ్చేవాడిని కాదు కదా బ్రో. ఏమన్నారు అంకుల్? అసలు నేను చెప్పలేదు బ్రో. ఏ? ఆయన నాకు గ్యాప్ ఇవ్వలేదు బ్రో. నేను గట్టిగా ఫిక్స్ అయిపోయారు. ఫ్యూచర్ గురించి కూడా మాట్లాడుతున్నారు బ్రో. నువ్వు ముందు ఆయన కాలు పట్టుకోవడం ఆపే భయ్యా, ఆయన క్యాన్సిల్ చేస్తారు పెళ్లి. టూ లేట్ బ్రో, రేపే ఎంగేజ్మెంట్ అంట. ఏంటి రేపా? అవును బ్రో. రాహుల్ ఏదో ఒకటి చెయ్యి రాహుల్. బేబీ నువ్వు ఏడవకు బ్రో, ఏదైనా చెయ్యి బ్రో. మీ ఇద్దరు ఎంగేజ్మెంట్ అయితే నేనేం చేస్తా భయ్యా? నువ్వే ఇష్టం లేదని చెప్పేచ్చు కదా. చెప్పలేను బ్రో, ఫ్యామిలీ ఇష్యూస్. పోనీ మీ ఇంట్లో చెప్పు బ్రో. డెత్ ఇష్యూస్. అదేంటి? అంటే మా నాన్న నన్ను నరికి నా దినం పెడతాడు. ఓర్ బాబోయ్, ఇది ఎక్కడ పంచాయతీరా నాకు. అర్జున్, ఇక నువ్వు మా నాన్నతో మాట్లాడడం తప్ప వేరే ఆప్షన్ లేదు. పరిస్థితులు మరీ ఇంత వర్స్ట్గా పగబడతాయని నేను అసలు అనుకోలేదులే. ఏంటి? ఏం లేదు మేడం, మీ గ్రేట్ నాన్నగారితో మాట్లాడి నేను ఒప్పించాలి, అంతే కదా? అవును. లేకపోతే నన్ను మర్చిపో. అసలు ఎవరు నువ్వు? ఏంటి జోకా? మరి లేకపోతే ఇక్కడ ఇంతమందికి ప్రాబ్లం ఉంటే నేను ఒక్కడిని సాల్వ్ చేయాలా? ఏ వీడు మాట్లాడలేడా ఇంట్లో? నువ్వు మాట్లాడలేవా?
ఏమ్మా పాప నువ్వు కూడా మాట్లాడలేవా? రాహుల్. బేబీ నువ్వు ఆగు, నేను ఉన్నాగా. రాహుల్ మొదలెట్టింది. అర్జున్, ఇక్కడ ఎవ్వరికి మా నాన్నతో ప్రాబ్లం లేదు, నీకు తప్ప. అండ్ ఈ సంబంధం కూడా మా నాన్న చూశారు. నాన్న 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 నీకెప్పుడో చెప్పా లగేజ్ ప్యాక్ చేసుకుని వచ్చేవే అని. వింటావా? విను. నేనే వెళ్ళి మీ నాన్న దగ్గర తగ్గి కాదు దిగజారి ఆడి కాళ్ళ మీద పడి ఆడిని అడుక్కోవాలి, అంతేనా? అర్జున్, లాంగ్వేజ్. కూతురు ఇష్టం ఏంటో తెలుసుకోకుండా ఆడి ఇష్టం వచ్చినట్టు చేసేవాడి గురించి నేను ఎలాగే మాట్లాడతా. ఏం చేస్తావు? ఓకే కావ్య, మేము బయలుదేరుతాం. పద బేబీ. నన్ను కొట్టి నువ్వేడుస్తావేంటి కావ్య? కావ్య నాకేం తగల్లేదులే, ఏడవకు. కావ్య నిన్నే. అసలు నువ్వేమనుకుంటున్నావు? నేనేది ట్రై చేయకుండానే నీ దగ్గరికి వచ్చాను అనుకుంటున్నావా? ఐ ట్రైడ్ ఎవ్రీథింగ్ అర్జున్, ఒక్కటి తప్ప. మా నాన్నకు మన గురించి చెప్పకపోవడమే. అది కూడా ఎందుకు చెప్పలేదో తెలుసా? నీ గురించి ఎక్కడ తప్పుగా అనుకుంటారో, నువ్వు నన్ను ఎక్కడ ట్రాప్ చేసావు అనుకుంటారోనని. ఇప్పుడు నేనెళ్ళి చెప్పినా అదే అనుకుంటారు కదా కావ్య. లేదు అర్జున్, అర్థమయ్యేలా మాట్లాడితే ఒప్పుకుంటారు. అర్జున్, ప్లీజ్ సార్ట్ దిస్ అవుట్. ఐ వాంట్ టు బీ విత్ యూ, ప్లీజ్. ఇలా ఎంతసేపటి నుంచి ఉన్నామో తెలుసా? నాకు తెలుసుకోవాలని లేదు, కానీ నాకు తెలుసుకోవాలని ఉంది. తెలుసుకొని ఏం చేస్తావేంటి? ఏమైనా చేస్తేనే తెలుసుకోవాలా ఏంటి? నో, అలాని కాదు, ఏదో జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నా అంతే. నేను కూడా అంతే, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నా. సర్లే కానీ నిన్నొకటి అడుగుతా, ఆనెస్ట్గా ఆన్సర్ చెప్పాలి. అడుగు. నీ దృష్టిలో లవ్ అంటే ఏంటి? బోరింగ్ క్వశ్చన్. అయినా పర్వాలేదు, చెప్పు. అది చాలా వాస్ట్ టాపిక్. నువ్వు చెప్పు అన్నంత ఈజీగా అడిగితే ఎలా చెప్తారు? నీ గర్ల్ ఫ్రెండ్ లవ్ గురించి అడుగుతుంది, ఆ మాత్రం చెప్పలేవా? చెప్పలేను, చూపిస్తా. నాకు చెప్పడం కూడా కావాలి, సో మూసుకొని చెప్పు. సరే, ఎలా చెప్పాలి? ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. నువ్వు నన్ను నా దృష్టిలో లవ్ అంటే ఏంటి అని అడిగావు, అంతే కదా? దానికి నేను నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ ఇవ్వకుండా ఏదో వర్స్ట్ ఆన్సర్ ఇచ్చినా సరే, నువ్వు నన్ను చూసే విధానం మారదు అన్న నమ్మకం నాకుంది చూడు, అదే లవ్ అంటే. నాట్ బ్యాడ్. మరి నీ దృష్టిలో లవ్ అంటే ఏంటి? ఇదే. ఏది? నువ్వు అడగాలనుకునే క్వశ్చన్ ని నేనే ముందు అడిగేసి తర్వాత నీతో అడిగిపించుకోవడం. ఓర్ని, నేను అనుకున్నంత అమాయకురాలువేం కాదురా నువ్వు. అంత అమాయకురాలనే అయితే నేను నీతో సినిమాకి ఎందుకు వస్తాను? నేను ఒకదాన్నే వెళ్ళిపోయేదాన్ని కదా. అలా ఒక్కదాన్ని వెళ్ళిపోయినా బాగుండేది, ప్రశాంతంగా ఉండేవాడు. అనవసరంగా తాగుంటావు. అయిపోయావు నా చేతిలో. వద్దు, పీకొద్దు. హాయ్ అన్నా, ఎప్పుడొచ్చావు? ఏమన్నా తిన్నావా? లేదు తమ్ముడు, ఇంకా తినలే. వినీత్ ఈరోజు రూమ్కి రాడంట, వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉంటా అన్నాడు. చెప్పాడు. చెప్పాడా? సరే. ఏమైందన్నా, ఎందుకు అలా ఉన్నావు? తను ఏడ్చింది తమ్ముడు, అది కూడా నా వల్ల. ఏడ్చిందా? మీ ఇద్దరం చాలాసార్లు గొడవ పడ్డాం. నేను తనని చాలాసార్లు సరదాగా ఏడిపించా కానీ ఇలా ఎప్పుడు అనిపించలేదు. తను నా వల్ల ఇలా బాధపడ్డాం అస్సలు తీసుకోలేకపోతున్నా. దీని నుంచి ఎలా బయటపడాలో కూడా అర్థం కావట్లేదు. నీకున్నది ఒకే ఒక ఆప్షన్, నువ్వు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడడమే. మాట్లాడాక ఆయన ఒప్పుకోకపోతే మళ్ళీ ఇంకొకసారి మాట్లాడండి, అందులో తప్పేంటి? ఒక 10 రోజుల క్రితం నేను కూడా సేమ్ నీలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నా. నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం అన్నా. కెమెరాని పట్టుకుంటేనే ఓ తెలియని హ్యాపీనెస్.
అదేంటో మాటల్లో కూడా చెప్పలేను. మా ఇంట్లో అదే కెరీర్గా తీసుకుందామని చెప్దాం అనుకున్నాను, కానీ మా నాన్న చాలా స్ట్రిక్ట్. ఇలాంటివన్నీ అసలు ఒప్పుకోడు. కానీ ఏదైతే అది అయిందని చెప్పేశాను. మా నాన్న చాలా కోపడ్డారు. ఒప్పుకోరేమో అని భయం వేసింది. నోరు మూసుకుని కూర్చో, నీకెందుకు ఇలాంటివి అని చెప్పి గట్టిగా తిట్టారు. నాకు చాలా భయం వేసింది, ఏడుపు వచ్చేసింది. నాకేం చేయాలో అర్థం కాలేదు. కానీ నాకు కెమెరా ఖచ్చితంగా కావాలి, అది లేకుండా నేను ఉండలేనని నాకు అర్థమైపోయింది. ఏదైతే అది అయిందని బ్రతిమలేను. ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాన్న, నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను అని అడిగాను. అప్పుడు ఆయన ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయారు. నాకేం చేయాలో అర్థం కాలేదు. కానీ విచిత్రం ఏంటో తెలుసా, ఆ నెక్స్ట్ రోజు మా నాన్న హైదరాబాద్ టికెట్ వేసి ఆ కోర్స్కి డబ్బులు ఇచ్చి నన్ను ఇక్కడ పంపించారు. అందుకే నేను ఇప్పుడు మీతో ఇలా ఉన్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఒకటి చెప్పనా, లైఫ్లో మనకి ఏమైనా కావాలి అనుకుంటే మన ఈగోలు, మన సెల్ఫ్ రెస్పెక్ట్లు, మన మోమాటాలు అన్నీ వదిలిదవ్వాలి. అప్పుడే మనకు దొరుకుతుంది. నీకు లైఫ్లో కావ్య కావాలి అనుకుంటే నువ్వు వెళ్ళి వాళ్ళ నాన్నతో ఉన్నది ఉన్నట్టు మాట్లాడు, అన్నీ సెట్ అయిపోతాయి. నువ్వేంటి ఇక్కడ? మీతో కొంచెం మాట్లాడాలి, లోపల రావచ్చా సార్? చెప్పు. ఈ సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అవడానికి చాలా ట్రై చేశాను సార్, కానీ అసలు కుదిరేలా లేదు. అసలు ఏం చెప్దాం అనుకుంటున్నావు? అక్కడికే వస్తున్నా సార్, ఒక్క 2 minutes. చూడు అర్జున్, మా ఇంటికి వేరే వాళ్ళు వస్తున్నారు. సో ఏదైనా చెప్పేది ఉంటే తొందరగా చెప్పు. నేను కావ్య ప్రేమించుకుంటున్నాం సార్. ఏంటి? మీరు విన్నది కరెక్టే సార్. నేను కావ్య 1 year నుంచి రిలేషన్లో ఉన్నాం. ముందు బయటికెళ్ళు. అది కాదు సార్, నేను చెప్పేది ఒకసారి వినండి. రేయ్ బయటికెళ్ళు. నీకెంత ధైర్యం ఇలా ఇంటికి వచ్చి మాట్లాడడానికి? ఇది ధైర్యం కాదు సార్, అవసరం. నీ అవసరంతో నాకు సంబంధం లేదు. ముందు బయటికెళ్ళు. వీడు చెప్పింది నిజమేనా? చెప్పు. అవును నాన్న. ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు ఏం చేస్తున్నావు నువ్వు? నాన్న ఒక్కసారి తను చెప్పేది వినొచ్చు కదా. వీడు చెప్పేదేంటి, నేను వినేదేంటి? నువ్వు ముందు బయటికెళ్ళు. సార్ నేను మిమ్మల్ని ఎప్పుడు ఇంత రిక్వెస్ట్ చేయలేదు సార్. ఈ ఒక్కసారి నేను చెప్పేది వినండి ప్లీజ్. నాకు తెలియని విషయాలన్నింటినీ డెస్టినీ అని చెప్పి దాటేయడం నాకు చాలా అలవాటు సార్. మీ ఇద్దరం కలిసింది కూడా ఆ డెస్టినీ వల్లే అని ఎప్పుడూ చెప్తూ ఉంటాను. కానీ ఇవాళ ఆ డెస్టినీకి క్రెడిట్ ఇచ్చి పక్కకు తప్పుకుందామంటే చాలా భయంగా ఉంది సార్. ఎందుకంటే దీని అవుట్కమ్ నాకు చాలా ఇంపార్టెంట్. దానికోసం నేను ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు సార్. నువ్వేం చేసినా ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. అలా ఒక్క మాటతో తీసి పడేయకండి సార్. ఇది మా ఇద్దరు లైఫ్. తనని ఫస్ట్ టైం కలిసినప్పుడు మీరే తన ఫాదర్ అని తెలిస్తే ఇది ఇంతవరకు వచ్చుండేదే కాదు సార్. మీతో గొడవ పడినప్పుడు తనే మీ కూతురు అని తెలిస్తే అసలు మీతో గొడవ పడేవాడినే కాదు సార్. ఇదంతా నాకు క్లారిటీ వచ్చేలోపు ఇద్దరం బాగా సింక్ అయిపోయాం సార్. నీ లైఫ్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం నీ యాటిట్యూడ్ అండ్ ఈగో మాత్రమే. అయినా నీలాంటి వాడికి నా కూతురినిచ్చి బాధ పెట్టడం నాకిష్టం లేదు. నాన్న వాడెప్పుడు నన్ను బాధ పెట్టలేదు. వాడు బయటికి ఎలా కావ్య ఒక్క నిమిషం ఆగు. మేబీ మీరన్నదే కరెక్టేమో సార్. నా యాటిట్యూడే ప్రాబ్లం అయి ఉండొచ్చు. కానీ నేను ఇలాగే పెరిగాను. మిమ్మల్ని కలిసి కాసేపు నేను మారిపోయినట్టు నటించి ఉండడం పెద్ద విషయమేం కాదు సార్. కానీ నేను అలా చేయదలుచుకోవట్లేదు.
అదెందుకో నాకంటే బాగా మీకే తెలుసు. మీ దృష్టిలో మంచోడిని అనిపించుకోవడానికి నేను నాలా ఉండకుండా అయితే ఉండలేను కదా సార్. ఇదే ఆఫీస్ అయితే నేను ఇలానే ఉంటాను మారనని చెప్పి వెళ్ళిపోవడానికి నాకు ఒక్క నిమిషం పట్టదు సార్. కానీ ఇది నా పర్సనల్ లైఫ్. మీరు పెళ్లి కొడుకులు ఏవేవైతే వెతుకుతున్నారో అవన్నీ నాలో ఉన్నాయి సార్. మంచి జాబ్ చేస్తున్నాను, అలవాట్లన్నీ కూడా లిమిట్లోనే ఉన్నాయి. మా అమ్మకు కూడా తనంటే చాలా ఇష్టం సార్. ఇన్ఫ్యాక్ట్ మా అమ్మ నాకంటే ఎక్కువ తనతోనే మాట్లాడుతుంది. లేదు ఇవేవీ సరిపోవు అంటే ఏం చేస్తే మీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేస్తారో చెప్పండి సార్, నేను చేయడానికి రెడీగా ఉన్నాను. ఇంకా చాలా ఉన్నాయి. గుణం, గౌరవం ఇలాంటివి. మీ జనరేషన్లో చిన్న పెద్ద తేడా లేకుండా వెటకారంగా మాట్లాడడం ఫ్యాషనేమో, కానీ మాకలా కాదు. పెద్దవాళ్ళంటే గౌరవం. ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే లేచి నిలబడి వాళ్ళ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటాం. పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే చెప్పింది చెప్పినట్టు ఎదురు ప్రశ్న వేయకుండా చేసేవాళ్ళం. జనరేషన్ మారిందని మీరే అన్నారు కదా సార్. మారింది జనరేషన్, నేను కాదు. నాకు అర్థమైంది సార్. కాళ్ళ మీద పడితేనే మర్యాద అని మీరు అనుకుంటే కావ్య నాకు ఇచ్చి పెళ్లి చేయండి సార్. నేను కావ్య కలిసి ఉంటే చాలా హ్యాపీగా ఉంటాం. ప్లీజ్ సార్. నాకు ఇంకేం చేయాలో తెలియట్లేదురా. ఆ రోజు నువ్వు అడిగావు కదా లవ్ అంటే ఏంటి అని. నాకు ఈ మూమెంట్ లవ్ అంటే ఇదే అనిపిస్తుంది. నువ్వు నా లైఫ్లో ఉండాలంటే నీకోసం ఎంత తగ్గినా తప్పలేదు అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం సార్. నేను చెప్పాలనుకుని చెప్పాను, ఇంకేం చేస్తారో మీ ఇష్టం. ఇప్పుడు నా లైఫ్లో ఉన్న మేజర్ బగ్ ఇదే సార్. ఇది క్లియర్ అయితే నా లైఫ్ చాలా స్మూత్గా రన్ అవుతుంది. కాకపోతే ఆ డెసిషన్ ఆ రోజు మేనేజర్గా మీ చేతిలోనే ఉంది, ఈరోజు ఫాదర్గా కూడా మీ చేతిలోనే ఉంది. అప్పట్లో ఎర్రర్స్ క్రియేట్ చేసి టర్మినేట్ చేస్తారో లేదా అప్రూవ్ చేసి రన్ చేస్తారో మీ ఇష్టం. మరి తర్వాత ఏం జరిగింది తెలీదండి. రాకేష్ గారు, ఇలా మధ్యలో ఆపేస్తే ఎలా అండి? మొత్తం చివరి దాకా చెప్పడానికి ఇది ఏమైనా స్టోరీయా? లైఫ్ అండి. అది కరెక్టేలేండి. ఎనీవేస్ వాళ్ళిద్దరు వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి చక్కగా కలిసి ఉండాలని నేను మా ఆడియన్స్ కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అండి, నేను కూడా అదే కోరుకుంటా. ఓకే రాకేష్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. కాల్ టైం అయిపోయింది, సో సాంగ్ టైం కాబట్టి పెళ్లి చూపుల మూవీలో నుంచి మంచి సాంగ్ ఇప్పుడు ప్లే అవుతుంది, విని ఎంజాయ్ చేయండి. అర్జున్, నాన్న ప్లీజ్ ఒప్పుకోండి నాన్న. వాడు బయటకే అలా కనిపిస్తాడు, కానీ చిన్న పిల్లోడి బిహేవియర్ నాన్న. మా ఈ 1 year రిలేషన్లో ఒక్కసారి కూడా వాడి బిహేవియర్ వల్ల మాకు ప్రాబ్లం రాలేదు. మీరు నన్ను ఎంత బాగా చూసుకుంటారో వాడు కూడా నన్ను అంతే బాగా చూసుకుంటాడన్న నమ్మకం నాకుంది నాన్న. ప్లీజ్ ఒప్పుకోండి. హలో రావు గారు, మీకు విషయం చెప్పాలి. అంతకన్నా ముఖ్యమైన విషయం నేను మీకు చెప్పాలండి. పొద్దున్నే మా యదవ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర దొరికాడు. 2 తన్ని ఇంటికి తీసుకొచ్చాను. ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడంట, ఆమెనే చేసుకుంటానని మొండి పట్టుకుని కూర్చున్నాడు. మీరు ఏమనుకోకపోతే ఈ ఎంగేజ్మెంట్ పర్లేదండి, పిల్లల ఇష్టమే మన ఇష్టం. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేద్దాంలేండి. థ్యాంక్ యూ నాన్న. నమస్తే అండి. నమస్తే అమ్మా. నాన్న, అర్జున్ వాళ్ళ అమ్మగారు. ఓ, కావ్య, అర్జున్ వచ్చాడా? పెద్దవాళ్ళం, పెళ్లి విషయం మేము మాట్లాడతానులే గాని నువ్వు వెళ్ళి అర్జున్ని తీసుకురా. వెళ్ళు, రండి. సరే అండి.
నాన్నని ఒప్పించినందుకు థ్యాంక్స్ అర్జున్. ఓ ఒప్పుకున్నారా? హ్మ్, తప్పలేదులే. హ్మ్. ఇంకా పెళ్లి చేసుకుందామా? నేను ఎప్పటి నుంచో రెడీయే, కానీ ఒక కండిషన్. ఇప్పుడు ఏడుస్తున్నట్టు ఓకే, కానీ నేను ఏడ్చినట్టు మాత్రం ఎప్పుడు ఏడవకు. నేను తట్టుకోలేను. కావాలంటే నన్ను 2 వీకు. ఇక మీరే నాకన్నీ, మీరేం చెప్తే అదే. అప్పో, దీనికేం తక్కువ లేదులే. సరే ఇంటికి వెళ్దాం పదా. ఆ? ఇంటికెందుకు? ఇంకేం చేయాలి తల్లి? నువ్వేం చేయక్కర్లేదు, నన్ను పెళ్లి చేసుకో చాలు. మరి ఇప్పుడు ఇంటికెందుకో? ఆంటీ వచ్చారు మన పెళ్లి గురించి మాట్లాడడానికి. మనం కూడా ఉంటే బాగుంటుంది కదా. అమ్మ వచ్చిందా? హ్మ్. నాకు ఒక్క మాట కూడా చెప్పలే వస్తున్నట్టు. నైట్ నేను కాల్ చేశాను బాబు, అందుకే వచ్చారు. నా తెలియకుండా నా వెనకాల చాలానే జరుగుతుంది ఇక. ఇంకా పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడమే బ్యాలెన్స్. అవును అర్జున్, మీరు మనవాళ్లే కదా?